ప్రస్తుత ఆధునిక కాలంలో ఉన్నత చదువుల కోసం పల్లె పట్టణ ప్రజలు కూడా ఉన్న వస్తువులు తాకట్టు పెట్టి విదేశాలకు చదువు కోసం వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో అందులో కొంతమంది సక్సెస్ అవుతున్నారు. కొంతమంది ఫెయిల్యూర్ అవుతున్నారు. నల్గొండ జిల్లాలోని కటగురు మండల పరిధిలోని పందనపల్లి గ్రామానికి చెందిన కొండ ప్రియాంక అమెరికాలో మృత్యువాత పడింది. అసలు ఎలా పడింది ఏందనేది ప్రస్తుతం మన ముందు వాళ్ళ తండ్రి ఉన్నాడు. ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మాది నల్గొండ జిల్లా కట్టంగూరు మండలంలో ఒక మారుమూల పల్లెటూరు మాది. నా పాప ఎల్కేజీ నుంచి 10th వరకు నగరకల్లూరు ఏవిఎం స్కూల్లో చదువుకుంది. తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్లోని శ్రీ గాయత్రి కాలేజీలో చదువుకుంది. అగ్రికల్చర్ బీఎస్సీ రాజస్థాన్లోని జైపూర్. తర్వాత కొన్ని రోజులు ఢిల్లీ యూనివర్సిటీలో చదువుకుంది. ఆ తర్వాత పీజీ కొరకు ఎంఎస్సి కొరకు అమెరికా 2023 జనవరి 2వ తారీఖు నాడు అమెరికాకి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి సరే సంవత్సరంన్నర లోపలనే పీజీ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసమని ట్రై చేస్తుంది. ఈ లోపల నా బిడ్డకు అనుకోని విధంగా బ్లడ్ క్యాన్సర్ అనేది మృత్యురూపకంగా వచ్చి ఆ బిడ్డ 4వ తారీఖు నాడు, అంటే మన సండే కాక అంతకుముందు సండే, ఆ రోజు మా లాస్ట్ చివరి మాటగా ఆ రోజు మాట్లాడింది. ఇట్లా ఫోన్ చేసి మాట్లాడితే కొద్దిగా నాకు పళ్ళు వస్తున్నాయి డాడీ అంటే, చూయించుకోపోయినా బిడ్డ హాస్పిటల్కి వెళ్ళంటే ఇక్కడ కాస్ట్ ఉంటుంది డెంటల్కు, నేను ఇన్సూరెన్స్కి అప్లై చేసుకున్నా, ఇన్సూరెన్స్ పేపర్ వచ్చిన తర్వాత పోయి చేయించుకుంటా అన్నది. అదే రోజు చివరి మాటగా మాట్లాడింది ఆదివారం రోజు. సోమవారం ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉన్న డాడీ అర్జెంట్ అని, ఫోన్ లేపలేదు, లేపకుండా ఫోన్ లేపిడ్డాని మెసేజ్ పెడితే హాస్పిటల్లో ఉన్న డాడీ అర్జెంటా అని అంటే, సరే హాస్పిటల్లో ఉంది కదా అని చెప్పేసి నేను కూడా ఏం చేయలేకపోయినా. మంగళవారం రోజు కొద్దిగా పని ఉండగా, వ్యవసాయ పని ఉండగా బాయ్ దగ్గరికి వెళ్ళి నేను మార్కెట్కి వెళ్ళేసరికి నా బిడ్డ కాంచి ఫోన్ వస్తే, మన బిడ్డ చేసింది కదా అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసేసరికి నా బిడ్డ కాకుండా వాళ్ళ ఫ్రెండ్ చేసింది. ఇట్లా అంకుల్ పాప ప్రియాంక ఇట్లా హాస్పిటల్ అడ్మిట్ అయింది, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది కాబట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసినామని పాప చెప్పింది. చెప్పిన తర్వాత సాయంత్రం మళ్ళీ ఒక 5:30కు అక్కడి డాక్టర్, తెలుగు డాక్టరే నా ఫోన్లో మాట్లాడి ఇట్లా మీ పాపకు ఇన్సిడెంట్ జరిగింది తెలుసా అంటే, ఏంటంటే ఇట్లా నీకు ఏమైనా చెప్పారంటే చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది, ఇట్లా ఏదో శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంది అట, గొంతుకు సర్జరీ చేసి అది మనం ఏమంటారు వెంటిలేటర్ పెట్టినారని తెలిసిందేనంటే. అవునన్నాడు. అంటే మీకు ఏమైనా ఇంతకుముందు మీ రిలేషన్స్లో ఎవరికన్నా క్యాన్సర్ లక్షణాలు ఉన్నాయంటే, ఇంతవైతే మాకు ఎవరికి లేవని చెప్పిన. కొద్దిగా అనుమానం ఉంది, క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్టు అనుమానం ఉంది. మా హాస్పిటల్ క్యాన్సర్ కాదు కాబట్టి వేరే సూపర్ స్పెషాలిటీ పెద్ద హాస్పిటల్ పంపిస్తున్నామని చెప్పేసి అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వేరే పెద్ద హాస్పిటల్ పంపించేసారు. ఆడిపోయిన తర్వాత అక్కడి డాక్టర్ కూడా మామూలు ఇంగ్లీష్ డాక్టర్ కూడా మాట్లాడితే తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు నాకు. మీ పాపకు న్యూరో డాక్టరు రాలేదు, వచ్చిన తర్వాత స్కానింగ్ చేసిన తర్వాత మీకు ఏ విషయం అని చెప్తామన్నారు. మళ్ళీ ఒక 2 గంటలన్నర డాక్టర్ వచ్చి స్కానింగ్ చేసిన తర్వాత మీ పాపది బ్రెయిన్ డెడ్ అయిపోయింది, దాని ఏంది ఏదో వ్యాధి అంటే బ్లడ్ క్యాన్సర్ సంబంధించింది, ఆ వ్యాధి రావడం వల్ల బ్రెయిన్ డెడ్ అయిపోయింది, ప్లస్ ఊపిరితిత్తులో కూడా బ్లడ్ క్లాట్ అయింది కాబట్టి 1% కూడా బతికే ఛాన్స్ లేదని చెప్పిండ్రు. ఇక ఆ రోజు అయిపోయిన తర్వాత బుధవారం సాయంత్రం, అంటే మన ఇండియన్ కాలమానం ప్రకారం బేస్తవారం ఉదయం, మనకు ఉదయం 10:02 వాళ్ళు వెంటిలేటర్ తీసేస్తున్నాము, మరి మీ పాపను కూడా చూడాలనుకున్న వాళ్ళు చూసిపోవచ్చు అని డాక్టర్ చెప్తే, ఇక నేను సార్ ఎంత ఖర్చైన పరిస్థితి సార్, నేను నా పాపను బతికేయండి, నా ఆస్తి మొత్తం అమ్మాయినా పెడతా అంటే, లేదు ఆ ఛాన్సే లేదని చెప్పి బేస్తవారం ఉదయం 10:02 ఇక్కడ ఇండియన్ కాలమానం ప్రకారం వెంటిలేటర్ తొలగించిన తర్వాత బిడ్డ పాప చిన్నప్పటి నుంచి వెళ్ళి చురుకుగా ఉండేది. వ్యవసాయ పనులకు నాకు చేదోడు వాదోడుగా, అంటే వ్యవసాయం అంటే నా బిడ్డకు మా ఇంట్రెస్ట్. నాతో పాటు నా బిడ్డ నేను వ్యవసాయానికి పోతే రావడం, ట్రాక్టర్ తోలడం, పొలం దున్నడం, తర్వాత నేను పొలంలో నారేస్తుంటే కూడా ఎందుకు బిడ్డ నువ్వు ఆడపిల్లవు చెట్టు కింద గల కూర్చోరాదు నాన్న అంటే కూడా, లేదు డాడీ నేను కూడా పని చేస్తా అంటే, నేను చేయకూడదా అనేది పొలంలో నారేయడం కానీ, కూలీలు ఎమ్మటి ఉండడం కానీ అట్లాంటి పనులు చేసేది నా బిడ్డ. ట్రాక్టర్ విషయానికి వస్తే గతంలో కూడా నా బిడ్డ చేసిన పనులు అంటే ట్రాక్టర్ తోలడం, మందు కొట్టే చూసి
నమస్తే తెలంగాణ పేపర్ వాళ్ళు కూడా దాని పేపర్లో కూడా ప్రింట్ చేశారు. పేపర్లో కూడా వచ్చింది అప్పుడు. నా బిడ్డ వ్యవసాయం విషయంలో కానీ వ్యవసాయ సంబంధించింది చదువు కూడా వ్యవసాయం సంబంధించింది. నాకున్నది వ్యవసాయమే కాబట్టి నా బిడ్డ కూడా అగ్రికల్చర్ BSc చేయాలని నిర్ణయించుకుంది అన్నట్టు. అలా వ్యవసాయం అనే కాదు, నా బిడ్డ మామూలుగా మాట్లాడడం కానీ, నా బిడ్డ ఎవరితో ఎట్లా మాట్లాడాలి అంటే మామూలుగా నా బిడ్డ వ్యక్తిత్వం కూడా 10 మందికి సేవ చేయాలనేదే తప్ప 10 మంది ట్రీట్ చేయాలనే మనస్తత్వం కాదు నా బిడ్డకు. అందులో మనకు 2020 కరోనా COVID-19 వచ్చింది కదా, 2020లో నా బిడ్డ అసలు ఒక సంవత్సరం పాటు మా అమ్మకు సేవ చేసింది ఫస్ట్. అంటే మా అమ్మకు కరోనా టైంలో మేము బయకాడ పొలాల పని మీద అటు ఇటు ఉంటే మా అమ్మ లేవలేని పరిస్థితులు ఉంటే మా అమ్మకు అంటే సకల సేవలు, అంటే ఇది అని కాదు, మా అమ్మకు స్నానం చేయించడం కానీ, బట్టలు మార్చడం కానీ, అవసరం అనుకుంటే మోషన్ పోతే కూడా నా బిడ్డ క్లీన్ చేసింది. అది నా బిడ్డకు మంచితనం ఏంటంటే మరి ఆ భగవంతుడు మా అమ్మకు చేసిన సేవ కూడా చూడలేక నా బిడ్డని తీసుకెళ్ళాను. ఇక చదువు విషయంలో అట్లనే ఉంది. అమెరికాలో కూడా నా బిడ్డకు ఉన్న 2 సంవత్సరాలన్నరలో కూడా రెస్టారెంట్లో పనిచేసిన రోజులు చేస్తే నా బిడ్డకు చివరి సూపర్ అంటే రెస్టారెంట్ ఓనర్ ఫోన్ చేస్తే దాదాపు ఒక 30 నుంచి 40 ఫ్యామిలీస్, సుమారు 40-50 ఫ్యామిలీస్ పిల్లలతో సహా హాస్పిటల్కి వచ్చి చూసిపోయారు అక్కడ. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు బొమ్మలు, చిన్న చిన్న బొమ్మలు తీసుకురావడం, నా బిడ్డ పక్కమటి పెట్టి హాస్పిటల్ అంటే సిబ్బంది, అక్కడ తెలుగు అమ్మాయి ఉంది ఏది నర్సుగా, ఆమె చెప్పిన మాటలల్లో నాకు అర్థమైంది అన్నట్టు. అంటే నా బిడ్డకు అక్కడ కూడా ఇంత మంచితనం ఉందా అని. మరి భగవంతునికి ఎందుకు మనసు ఒప్పిందో, మరి ఎట్లా తీసుకుపోవాలనిపించిందో నా బిడ్డని, బతుకుంటే ఇంకా కొంతమందికి సేవ చేసి ఉండేదో ఏమో. అలాంటి నా బిడ్డను, నాకు ఒక పాప, బాబు మామూలుగా వ్యవసాయం చేస్తాడు. నాకు ఒక ఉరికోత మిషన్ ఉంది, ఉరికోత మిషన్ తోలుకుంటే వ్యవసాయం, నాకు చేదోడు వాదుడునే ఉంటాడు. ప్రియాంక తండ్రి వెంకటరెడ్డి చెప్తున్న ప్రకారం చిన్నతనం నుండి నా పాప చాలా చురుకుదనంతో ఉండేది. అన్ని వ్యవసాయ పనులతో పాటు అన్ని రంగాల్లో చాలా ఉన్నతంగా రాణిస్తుంది. అలాంటి తరుణంలోనే ఉన్నత చదువుల కోసం PG కోసం అమెరికా వెళ్ళి ఇలా మృత్యువాదతో తిరిగి వస్తుంది అనేది మేము అసలు ఊహించలే. అనుకోకుండా ఇట్లాంటి బ్లడ్ క్యాన్సర్ 4th స్టేజ్లో ఉందని తనకు కూడా తెలియదు, మాకు కూడా ఇంతవరకు తెలియదు. ఆ దేవుడు ఇలాంటి మంచి వాళ్ళను ఇప్పటికి కూడా ఎందుకు తీసుకుపోయింది అనేది మా ప్రశ్నార్థకం. ఎక్కడ చూసినా జనాదరణ, మంచి స్పందన, మంచి వ్యక్తిత్వం గల పేరు తెచ్చుకున్న మా ప్రియాంక అతి తక్కువ కాలంలో ఇలా పోవడం వల్ల చాలా బాధాకరం అని లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశారు.